హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ ఇలాంటి రీడింగ్స్ ఏంటంటే వాళ్ళకి యూజ్ అవుతాయి. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, సో, మీరు అనుకుంటుంది అవుతున్నట్టే అవుతుంది. బట్ ఎందుకో సడెన్‌గా ఆగిపోతుంది. ఆర్ రివర్స్ అయిపోతుంది. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఎవరైనా ఉంటే పర్టిక్యులర్‌గా మీ లైఫ్‌లోని మీరు అంటే ఏదో ఒకటి అవ్వాలి, ఇలా అయితే బావుంటుంది అని అనుకుంటున్నారు. మూవ్‌మెంట్ కనిపిస్తుంది. అంతా జరుగుతున్నట్టే అనిపిస్తుంది. బట్ ఎక్కడో కానీ మళ్ళీ బ్రేక్ పడుతుంది. ఇలాంటి సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు యూనివర్స్ ఎందుకు మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తుంది? అసలు యూనివర్స్ ఇంటెన్షన్స్ ఏంటి? ఇలాంటి సిట్యుయేషన్స్ పరంగా. సో, ఈ రోజైతే నేనైతే అలాంటి ఒక సిట్యుయేషన్స్‌కి మీకు గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీలో చాలా మంది ఏంటంటే కెరియర్‌కి స్పెసిఫిక్‌గా రీడింగ్ చేయండి, మ్యారేజ్‌కి స్పెసిఫిక్‌గా రీడింగ్ చేయండి అని చెప్తుంటారు. సో, కొన్ని రీడింగ్స్ ఏంటంటే స్పెసిఫిక్‌గా చేయడానికి అవ్వదండి. ఎందుకంటే పర్సన్ టు పర్సన్ ఎనర్జీస్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయి. సో, కొన్ని ఏంటంటే ప్రెడిక్షన్స్‌లా చెప్పడం చాలా కష్టం. బట్ డెఫినిట్‌గా గైడెన్స్ కానీ, ఇన్‌సైట్స్ కానీ అయితే క్లియర్‌గా మీకు అర్థమవుతుంది. మీ సిట్యుయేషన్స్‌కి రెజోనేట్ అయిన ప్రకారమే మీరు చూస్తారు కదా! ఆర్ అట్‌లీస్ట్ మీకు రెజోనేట్ అయిన వరకే తీసుకుంటారు కాబట్టి ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో, అసలు చూద్దాం. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఆహ్, మీరు పుట్టిన తేదీ ప్రకారం అయితే రీడింగ్ చూడండి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి 1, 2, 7, 8, 13, 14, 19, 20, 25, 26, 31 డేట్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి 3, 4, 9, 10, 15, 16, 21, 22, 27, 28 డేట్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి 5, 6, 11, 12, 17, 18, 23, 24, 29, 30 డేట్స్ ఉన్నాయి. సో, మీరు పుట్టిన తేదీ ప్రకారం అయితే కార్డ్ సెట్‌ని పిక్ చేసుకోండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 1, 2, 7, 8, 13, 14, 19, 20, 25, 26, 31 డేట్స్‌లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు యూనివర్స్ ఎందుకు మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తుంది. మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అన్నీ కూడా జరుగుతున్నట్టే జరుగుతున్నాయి కానీ అవి సడెన్‌గా ఎందుకు ఆగిపోతున్నాయి? ఆర్ ఎందుకు రివర్స్‌లో జరుగుతున్నాయి? సో, అసలు యూనివర్స్ ఇంటెన్షన్స్ ఏంటి ఇక్కడ? చూద్దాం. సో, ఇక్కడ అంటే ఇది ఏ పర్టిక్యులర్ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వొచ్చండి. ఒక కెరియర్ ఆస్పెక్ట్ అయినా అవ్వచ్చు, ఫినాన్సెస్ రిలేటెడ్‌గా అయినా అవ్వచ్చు, ఆర్ ఒక రిలేషన్‌షిప్ ఆస్పెక్ట్ అయినా కూడా అవ్వచ్చు. మీ లైఫ్‌లో ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో చాలా రోజుల నుంచి మీరేంటంటే చాలా ప్రయత్నాలు చేస్తున్నారండి వర్కౌట్ అవ్వాలి అని చెప్పి. కాకపోతే అది ఇన్ టైమ్‌లో అవ్వకపోవడం, లేకపోతే కొంత రివర్స్‌లో జరుగుతుండడం వల్ల మీరెలా ఫీల్ అవుతున్నారంటే ట్రాప్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారండి. అంటే ఇది మీ వల్ల అవుతుందా? మీరిది చేయగలరా? లేదా? అనుకోని ఆహ్, మీకు మీరే క్వెషన్ చేసుకుంటున్నారనమాట. అంటే మీ వల్ల ఇది జరగదేమో అని మీకెక్కడో చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్ ఒకసారైతే ప్రయత్నం చేస్తారు. లేదు 2 సార్లయితే చేస్తారు. మహా అయితే ఒక 4, 5 సార్లు వరకు కూడా ఓపిక పడి ప్రయత్నం చేయగలరు. కానీ ప్రతిసారి అలానే జరిగితే అంటే ఇప్పుడు మీలో కొంతమంది మ్యాచెస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళుంటారు. సో, ఎవరో ఒకళ్ళిద్దరికి నచ్చకపోతే ఓకే అండి. ఏదో అలా అయిపోతుంది అని అనుకోవచ్చు. బట్ ప్రతిసారి వ్యక్తులకు నచ్చట్లేదు అంటే మేబీ మీలో ప్రాబ్లమ్ ఉన్నట్టా? లేకపోతే ఆ పర్సన్స్‌లో ప్రాబ్లమ్ ఉన్నట్టా? అనే డౌట్ ఒస్తది గదా! ఫైనల్‌గా మీకు ఇంకొక డౌట్ కూడా వస్తుంది. అసలు పెళ్లవుతుందా లేదా? అసలు మనం అనుకున్న వ్యక్తి మనకొస్తారా? రారా? అంటే ఎగ్జాంపుల్ ఒక సిట్యుయేషన్ చెప్పాను. ఈవెన్ జాబ్ విషయంలో అయినా కూడా అంతేనండి. ఇప్పుడు మీరు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. సో, అనుకున్న టైంలో జాబ్ రాకపోతే మీకేమనిపిస్తది? అసలు మీరు ఫిట్టా? అన్‌ఫిట్టా? అసలు మీ లైఫ్‌లోని జాబ్ చేసే యోగం ఉందా? లేదా? అనే డౌట్ మీకొస్తుంది కదా! సో, సేమ్ సిట్యుయేషన్ అండి మీ లైఫ్‌లో ఇప్పుడు మీరు ఇలాంటిదేదో ఫేస్ చేస్తున్నట్టున్నారు. అయినా సరే మీరేంటంటే అంత ఈజీగా గివ్ అప్ చేయాలి అని అనుకోవట్లేదండి. ఇంకా ఇంకా ట్రై చేయాలి. ఇంకా ఏదైతే అది అయ్యిందనుకోని మీరు ముందుకు వెళ్తున్నారు. కాకపోతే పాస్ట్ నుంచి లెసన్స్ నేర్చుకోవట్లేదు.
అది ఇక్కడ ప్రాబ్లం అండి. అంటే ఇంకా క్లియర్‌గా ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మీరు ఒక ఎగ్జామ్‌కి వెళ్ళినప్పుడు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది అంటే, మీకు కాన్ఫిడెంట్‌గా ఆన్సర్ తెలిసినవే పడతారు కదా! అంతేకాని అన్నీ ఆన్సర్స్ అనేవి ఫిల్ చేసేస్తారా నెగెటివ్ మార్కింగ్ ఉంటే? ఆటోమేటిక్‌గా వచ్చింది కూడా పోతుంది కదా! సో, మీరేం చేస్తన్నారంటే, ఈ సిట్యుయేషన్‌లో మాత్రం అలా రియాక్ట్ అవ్వట్లేదండి. అంటే నేను ఎగ్జాంపుల్‌గా ఎందుకు చెప్తున్నానంటే, మీకు బాగా అర్థం అవ్వాలనే. మీరు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా మీరేం చేస్తన్నారంటే, ఆహ్, పాస్ట్‌లో ఒకటి జరిగింది. పాస్ట్‌లో ఒకటి వర్కౌట్ అవ్వలేదు. సో, అది వర్కౌట్ అవ్వట్లేదు అంటే, అసలు అవ్వదా అనే భయం మీలో ఉండడం చాలా కామన్. అలా అని చెప్పి మీరేంటంటే, అది వర్కౌట్ అవ్వలేదు కదా! ఇంకొకటి వర్కౌట్ అవుతుందిలే అనుకుని ప్రయత్నం చేస్తున్నారు. అది పర్ఫెక్ట్ అండి. అలానే ఉండాలి. కాకపోతే పాస్ట్‌లో ఎక్కడైతే ప్రాబ్లమ్ వచ్చిందో, పాస్ట్‌లో మీరు ఏ ఛాలెంజెస్ అయితే ఫేస్ చేశారో, అవి కన్సిడర్ చేసుకుంటూ వాటి నుంచి మీరు ఒక లెసన్ నేర్చుకోవడమో, వాటిని అనాలిసిస్ చేసి మీరు ఫర్దర్‌గా మూవ్ అవ్వడమో చేయట్లేదండి. ఇమ్మీడియేట్‌గా ఇంకొకటి అనుకోని రెస్పాండ్ అయిపోతున్నారు. మీలో ఎక్కడ ప్రాబ్లమ్ ఉంది, లేకపోతే అసలు మీరు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు అనేది సెన్స్ చేయట్లేదు. సో, దాని ప్రకారం మూవ్ అవ్వడమే ఇక్కడేంటంటే, మీరు అనుకున్న థింగ్స్ అనుకున్నట్టుగా జరగట్లేదండి. నిజానికి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీ లైఫ్‌లో ఖచ్చితంగా జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే మీకు ఫుల్ హ్యాపీనెస్ ఇస్తుందండి. ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. మీరు కానీ కరెక్ట్‌గా హ్యాండిల్ చేసి, కరెక్ట్‌గా ప్లాన్ చేస్తే, ఇది మీ లైఫ్‌లో ఒక బెస్ట్ థింగ్ అవుతుందని కూడా చెప్పొచ్చు. అంటే మీరే అనుకుంటారు, ఏంటి మనం ఇంత స్ట్రగుల్ తీసుకున్నాం, ఎంత సఫర్ అయ్యాం. అల్టిమేట్‌గా మనకేంటంటే ఇంత గుడ్ థింగ్ అనేది జరగడానికి ఉందా అనుకోని సర్ప్రైజ్ అవుతారు. సో, అలాంటి సిట్యుయేషన్స్ నాకు కనిపిస్తున్నాయి. కాకపోతే నేను చెప్పాను కదా! మీ ఎండ్ నుంచి మీరేంటంటే కొన్ని కరెక్ట్ చేసుకోవాలండి. మీరు కరెక్ట్ చేసుకోకుండా రష్ అయిపోతున్నారు. అందుకే మీరేం చేయాలంటే మోస్ట్‌లీ మీ సిట్యుయేషన్స్‌ని మీరు స్టడీ చేయండి. మీరు ఎక్కడ రాంగు, లేకపోతే మీరు ఎక్కడ రైట్‌గా ఉన్నారు. అంటే మీలో ఇంకా ఎలాంటి చేంజెస్ రావాల్సిన అవసరం ఉంది. అట్‌లీస్ట్ అంటే ఇక్కడ చేంజ్ ఒకటి అవసరం ఉంది అని మీరు తెలుసుకోవడానికి ఫస్ట్ ట్రై చేయండి. అది ఇనీషియల్ స్టెప్ అండి. అది కూడా మీరు తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారేమో అని నాకనిపిస్తుంది. సో, మీరు ఏంటంటే ప్లాన్ చేసుకొని మీలో కొన్ని చేంజెస్‌ని చేసుకొని మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా హ్యాపీ ఎండింగ్ అవుతుందండి. అంతేకాని పాస్ట్‌లో అంటే నాకు వర్కౌట్ అవ్వలేదు కదండీ! మళ్ళీ కూడా వర్కౌట్ అవ్వదేమో అనే భయం ఉంది. సో, నేను అందుకే అంటే సరిగ్గా ఆలోచించలేకపోతున్నాను. అంటే అది ఆలోచిస్తున్న ప్రతిసారి నాకు భయం వేస్తుంది. మళ్ళీ అదే రిపీట్ అవుతుందేమో అని. అందుకే నేనేంటంటే ఏమీ కన్సిడర్ చేయకుండా మళ్ళీ మళ్ళీ కూడా ఆ స్టెప్ వేసేస్తున్నాను అని ఆన్సర్ అయితే చెప్పొద్దండి. ఎందుకంటే మీలో చాలా మందికి ఆ అలవాటు ఉంటుంది నాకు తెలుసు. అంటే పర్టిక్యులర్‌గా మీరేంటంటే ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో ఫెయిల్ అయితే భయపడిపోతారండి. మళ్ళీ అది జరగదేమో, లేకపోతే ఇలానే మళ్ళీ జరుగుతదేమో అని. ఆ భయంలోనేంటంటే కొంత కేర్‌లెస్‌గా రియాక్ట్ అవుతుంటారు. అక్కడ అంటే జాగ్రత్తగా ఉండాల్సింది పోయి మరి కొంచెం మీకేమనిపిస్తదంటే, అమ్మో! ఇది అవ్వదేమో, ఎలా అయినా చేసేయాలి. ఎలా అయినా సరే థింగ్స్ వర్కౌట్ అయిపోవాలి అని అనుకుంటుంటారు. ఎగ్జాంపుల్ బ్రేకప్ సిట్యుయేషన్‌లోనే ఒక పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం మానేశారు. బ్లాక్ చేసేసారు. మీరేం చేస్తారు? డెస్పరేషన్‌లో ఇంకా ఇంకా ఎక్కువ వాళ్ళకి ఏంటంటే మెసేజెస్ పెట్టడం, కాల్స్ చేయడం చేస్తారు. సో, ఆల్రెడీ అది బ్రేక్ అయింది. మీరిలాంటి పనులు చేస్తే ఇంకా ఇంకా బ్రేక్ అవుతుంది. సో, ఆ పాయింట్‌ని మీరు రియలైజ్ అవ్వకుండా మీరు మళ్ళీ మళ్ళీ అదే వేలో ట్రై చేస్తుంటే ఎలా సక్సీడ్ అవుతారు? అదే ప్రాబ్లమ్ అండి. అంటే పాజిటివ్‌గా థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అనుకుంటూనే ప్రయత్నాలు చెయ్యాలి. అది వర్కౌట్ అవ్వదేమో, గతమే మళ్ళీ రిపీట్ అవుతుందేమో, నేనేంటంటే వెంట వెంటనే చెయ్యాలేమో, యాక్షన్ తొందరగా తీసుకోవాలేమో అని మీరు ఆలోచిస్తున్నారు చూడండి. ఇది యూనివర్స్‌కి నచ్చట్లేదు. యాక్చువల్‌గా యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయట్లేదండి. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పుష్ చేస్తుంది. మీ పాత్ ఏంటో మీరు తెలుసుకోవాలి అని థింగ్స్‌ని మీరేంటంటే కరెక్ట్‌గా హ్యాండిల్ చేయడం కోసం అని చెప్పి మీరేంటంటే కొంత స్టెబుల్‌గా ఉండాలి అని చెప్పి ఇలా చేస్తుందండి. అంటే యూనివర్స్ మీకు హోప్స్ ఇస్తుంది. అవి మళ్ళీ కూడా ఫేడ్ అయ్యేలా చేస్తుంది అని మాత్రం అస్సలు అనుకోవద్దు. మీరు ఇక్కడ ఏంటంటే యూనివర్స్‌ని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. లేకపోతే ఇక్కడ మీకు సపోర్ట్ చేసే వాళ్ళెవ్వరిని కూడా బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం అంటే మీ ఫియర్, మీ ఇన్‌సెక్యూరిటీస్ ఎక్కడైతే మీరు ఫెయిల్ అయిపోతారో అనే ఆ ఫ్రస్ట్రేషన్ మాత్రమే మిమ్మల్ని ఇలా తయారు చేస్తున్నాయి. ఒక్కటి మాత్రం నిజమండి. ఈ సిట్యుయేషన్స్ వర్కౌట్ అవ్వాలంటే మీకు పేషెన్స్, ప్లానింగ్ అన్నీ ఉండాలండి. అట్ ద సేమ్ టైమ్ ఎఫర్ట్స్ కూడా మీ 100% పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే స్ట్రగుల్ అయితే ఉంటుంది. అంటే స్ట్రగుల్ ఎందుకుంటుంది అంటే లైఫ్‌లో బెస్ట్ థింగ్స్ ఏవి కూడా ఈజీగా రావు కదా! వన్స్ అది వర్కౌట్ అయింది అంటే మీ లైఫ్‌లో ఇదే బెస్ట్ థింగ్ అవుతుంది. కానీ ఆ బెస్ట్ థింగ్ అనేది అంత ఈజీగా రాదండి. ఎందుకంటే ఏదైనా మన లైఫ్‌లో ఈజీగా వస్తే అది ఎక్కువ రోజులు ఉండదు.
ఒకవేళ ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటే మాత్రం చాలా కష్టపడి సాధించుకోవాల్సిన పరిస్థితి ఉంటుందండి. సో మీరేంటంటే ఆ కష్టం విలువ తెలుసుకోవాలి. అంటే మీరు అనుకోవచ్చు ఆల్రెడీ మేము ఇప్పటికి కూడా కష్టాలు పడుతున్నామండి, మరి ఇంకా ఇంకా ఎందుకు యూనివర్స్ మమ్మల్ని ఇలా ట్రబుల్ చేస్తుంది అని. కాకపోతే యూనివర్స్ ప్యాటర్న్స్ ఎప్పుడు ఎలా ఉంటాయంటే, ఒక మనిషి తనకి తానుగా ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని తెలుసుకొని బ్యాలెన్స్డ్ గా తన థింగ్స్ ఆపరేట్ చేస్తే తన లైఫ్ లో తను అంటే ఒక బెటర్ వేలో గుడ్ థింగ్స్ ని అచీవ్ చేయగలుగుతారు. ఆర్ అట్లీస్ట్ వాళ్ళు ఏంటంటే గుడ్ థింగ్స్ డిజర్వ్ చేయడానికి క్వాలిఫై అవుతారు అని యూనివర్స్ బిలీవ్ చేస్తుంది. సో మరి మీరు ఎంతవరకు థింగ్స్ ని ఆపరేట్ చేస్తున్నారు, ఆర్ ఎలా అసలు హ్యాండిల్ చేస్తున్నారు అనేది మీరు చూసుకోవాలండి. అంటే మీరు ట్రై చేసే ప్రాసెస్ లో కానీ, మీరు అంటే థింక్ చేసే వేలో కానీ ఇంకా ఎక్కడో కానీ కరెక్ట్ గా లేరు. అది చేంజ్ అవ్వాలి అనేది యూనివర్స్ ఇంటెన్షన్ ఇక్కడ. అందుకే మీకు ఏంటంటే ఇలా జరుగుతుంది. ఇది రాదు అంటే వర్కౌట్ అవ్వదు అనుకోవద్దు. మీ ఎమోషన్స్ ని, మీ ఫ్రస్ట్రేషన్ ని, మీ ఇరిటేషన్ ని కంట్రోల్ చేసుకొని మీ దగ్గర అన్నీ ఉన్నాయి. ఇది ఒక్కటే లేదు. ఇది ఒక్కటి లేకపోతే లైఫ్ లో ఏమీ లేనట్టేం కాదు. ఇది కూడా సాధించుకుంటారు. నెమ్మదిగా అయినా సరే జరుగుతుంది అనుకొని మీకేంటంటే ఆ పేషెన్స్ ఉండాలండి. మీలో ఆ కామ్నెస్ అనేది ఉంటే ఆ జెంటిల్ సైడ్ మీరు ఎప్పుడైతే సిచ్యువేషన్స్ లో బయటకు తీస్తారో డెఫినెట్ గా మీరు ఏంటంటే అనుకున్నంత ఎక్కువ స్ట్రగుల్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉండదండి. నార్మల్ గా ట్రై చేసినా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఇక్కడ క్లియర్ కట్ గా ఇవే మెసేజెస్ ఛానల్ అవుతున్నాయి. సో మీరు ఏంటంటే అవ్వట్లేదు, ఇలానే ఉంటదేమో, ఇంకా ఇంకా మనం పుష్ చేసుకున్నా ఇంతేనేమో, ఏం లేదు, అవుతుంది. కాకపోతే ఆలోచించే విధానం కానీ, ప్రయత్నం చేసే విధానం కానీ మారాలి. అది ఎలా మార్పులు రావాలి అంటే, గతంలో మీరు ఎక్కడ ఫెయిల్ అయ్యారు, గతంలో ఏం జరిగింది అనేది కొంత అనాలిసిస్ చేయాలి. కొంత స్టడీ చేసిన తర్వాత ఆ థింగ్స్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్లే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మీరు ఒక మ్యాచ్ అనేది చూసారు, అది ఫెయిల్ అయ్యింది. అది ఎందుకు ఫెయిల్ అయింది, ఎక్కడ ఫెయిల్ అయింది. సో నెక్స్ట్ టైం ఇంకొక మ్యాచ్ వస్తుంది. సో రాగానే మళ్ళీ మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఇదైనా వర్కౌట్ అయిపోవాలి, ఇలా జరిగిపోతే బాగుంటుందని రష్ అవ్వకూడదండి. పాస్ట్ లో ఎక్స్పీరియన్స్ అయ్యారు కదా, ఒక ఫెయిల్యూర్ చూసారు కదా, సో దాని నుంచి ఒక లెసన్ నేర్చుకుని ఉంటారు కదా. ఇక్కడ ఏంటంటే దాన్ని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయాలి. ఇఫ్ ఇది కూడా అవ్వకపోతే నష్టమేం లేదండి. ఎందుకంటే ఏదైనా సరే మన లైఫ్ లో డెస్టినీ, ఇఫ్ ఫేట్ లో అది ఉంటేనే జరుగుతుంది, లేకపోతే ఎలాగా జరగదు. కాబట్టి మీ ఫేట్ ని మీరు చేంజ్ చేసుకోలేనప్పుడు అట్లీస్ట్ మీ ఫేట్ ని మీరు యాక్సెప్ట్ చేస్తూ మీరు మూవ్ అవుతుంటే అల్టిమేట్ గా మీరు ఏది డిజర్వ్ చేస్తారో అది మీ దగ్గరకు వస్తుంది. ఇది మాత్రం మీరు గుర్తు పెట్టుకోవాలండి. పర్టికులర్ గా మీ కార్డ్స్ లో మాత్రం అలాంటి ఒక ఎనర్జీ ఉంది. అసలు ఇంకా ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకు ఏం చెప్తుంది, మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అనేది అయితే చూద్దాం. డెఫినెట్ గా నేను చెప్పగలనండి, మీలో ఉన్న హయ్యర్ కాన్షియస్ బీయింగ్ తో మీరు కనెక్ట్ అవ్వాలండి. మీరేంటంటే చాలా లో వైబ్రేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు. యాక్చువల్ గా మీరు ఒక బ్లెస్డ్ పర్సనే. ఈ సిచ్యువేషన్ కూడా మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. మీరైతే వరీ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే మీలో ఆ కామ్నెస్ కానీ, ఆ స్టెబిలిటీ కానీ, అంటే కాన్షియస్నెస్ లేదండి. ఈ సిచ్యువేషన్ పరంగా మీరు ఏంటంటే అన్ని మీకు తెలుసు అనుకుంటున్నారు, అంతా మీరు పర్ఫెక్ట్ గానే ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ మీలో ఆ కాన్షియస్నెస్ అయితే లేదు. మీరేంటంటే ఇంకా కొన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఇదేంటంటే మీ హయ్యర్ సెల్ఫ్ తో మీరు ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో, నేను ఇంతకు ముందు కూడా హయ్యర్ సెల్ఫ్ కి సంబంధించి ఒక రీడింగ్ చేశాను. అదేంటంటే మనలో ఉన్న కాన్షియస్ బీయింగ్ అని చెప్పొచ్చు. అంటే అది మనలోనే ఉంటుందండి. మన సోలే అంటే ఎవేకెన్ అయినప్పుడు, లేకపోతే మన సోల్ కి ఆ ఫుల్ క్లారిటీ ఉంటే ఆ సెల్ఫ్ ని హయ్యర్ సెల్ఫ్ అంటారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ మీరు ఎప్పుడైతే ఎవేకెన్ అవుతారో, మీకు ఎప్పుడైతే కొంత క్లారిటీ వస్తుందో మీరు బెటర్ గా ఫీల్ అవుతారండి. సో నేనైతే ఒకటే చెప్తాను, ఎవ్రీడే కూడా మెడిటేషన్ మాత్రం చెయ్యండి. ఒక 10 మినిట్స్ నుంచి 20 మినిట్స్ చేయండి. చాలా మందికి నేను ఇది చెప్తే మా వల్ల అవదండి, చాలా కష్టం అండి అని చెప్తుంటారు. మరి ఇంకా కష్టం అంటే దానికి నేను చెప్పేదేం లేదు. కానీ జనరల్ గా అంత ఎక్కువ కష్టపడిపోయి మిమ్మల్ని మీరు ట్రబుల్ చేసుకొని చేయాల్సిన అవసరం లేదు. మోస్ట్లీ ఇక్కడ మీరు ఏంటంటేనండి, ఈ పర్టికులర్ టైంలో మాత్రం డెఫినెట్ గా ఆలోచించుకోవాలండి. ఈ సిచ్యువేషన్ లోని కొంత స్లో డౌన్ అయ్యి థింగ్స్ అనేవి న్యాచురల్ గా ఎలా ఫ్లో అవుతున్నాయి, సో ఈ న్యాచురల్ ఫ్లోని మీరు రెసిస్ట్ చేస్తున్నారా, లేకపోతే మీరు ఏంటంటే ఇది కంట్రోల్ చేయాలని చూస్తున్నారా, మీ ఎండ్ నుంచి మీరు ఎంత సరెండర్ అవుతున్నారు అంటే డెఫినెట్ గా మీరేంటంటే కొంత కాన్షియస్ గా ఉండాలని చెప్తానండి. సిచ్యువేషన్స్ మీద మీకు ఏంటంటే ఎంతో కొంత క్లారిటీ రాకపోయింది, మీరు స్లో డౌన్ అవ్వకపోయింది, సిచ్యువేషన్స్ లోనైతే బెటర్మెంట్ చూడలేరు అన్నట్టుగా యూనివర్స్ క్లియర్ గా చెప్తుంది. మరి మీరు ఆలోచించుకోండి. ఇక్కడ యూనివర్స్ అయితే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయట్లేదు, మీకు ఏంటంటే ఒక పాత్ ని క్లియర్ గా డైరెక్ట్ చేయాలనుకుంటుంది.
బట్ ఆ పాత్ అనేది మీకు మీరే రియలైజ్ అవ్వాలి. యూనివర్స్ ఏంటంటే మనుషుల్ని పుష్ చేస్తుంటది అనమాట మోస్ట్లీ, ఇఫ్ అది కరెక్ట్ పాత్ కాకపోతే. బట్ స్టిల్ మీరేంటంటే అది కూడా రియలైజ్ అవ్వలేనప్పుడు మీ ఓన్ వేలో మీరు థింగ్స్ ని ఆపరేట్ చేయాలనుకున్నప్పుడు మరి ఇంక ఇక్కడ ఎవరేం చేయలేరు. కొంత టైం మీరు స్లో డౌన్ అయ్యి మీరు పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ నుంచి కొన్ని లెసన్స్ నేర్చుకొని థింగ్స్ ని హ్యాండిల్ చేయడం అయితే మంచిదండి. అదైతే నాకు ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టికులర్ గా ఈ 3, 4, 9, 10, 15, 16, 21, 22, 27, 28 డేట్స్ లో పుట్టారో సో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు యూనివర్స్ మిమ్మల్ని అసలు ఇప్పుడు ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తుంది, అసలు మీ లైఫ్ లో మీరు అంటే అనుకుంటుంది అవుతున్నట్టే అయ్యి ఎందుకు ఆగిపోతుంది, లేకపోతే ఎందుకు రివర్స్ లో జరుగుతుంది, యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేది అయితే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్ గా డెఫినెట్ గా మీరు ఏంటంటే మీ లైఫ్ లో పర్టికులర్ గా ఏదో ఒక సిచ్యువేషన్ లో చాలా రిస్క్ తీసుకున్నారండి. యాక్చువల్ గా మీ నేచర్ ప్రకారం మీరు ఏంటంటే రిస్క్ తీసుకునే టైప్ కాదు. థింగ్స్ ఏంటంటే సేఫ్ గా ఆపరేట్ చేయాలనుకుంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏదైనా చేసినప్పుడు ఏంటంటే ఆలోచిస్తారండి. అంటే అంత ఆలోచించకుండా కేర్లెస్ గా మనం ఇది చేసేద్దాంలే అవుట్కమ్ అనేది మంచిగానే ఉంటుంది అలా అనుకునే టైప్ అయితే మీరు కాదు. సో ఇంత కేర్ఫుల్ గా థింగ్స్ ని హ్యాండిల్ చేస్తే మీరు మాత్రం పర్టికులర్ గా ఇప్పుడు మీ లైఫ్ లో ఏ సిచ్యువేషన్స్ అయితే అనుకున్నట్టుగా జరగట్లేదో రివర్స్ లో జరుగుతున్నాయో ఈ సిచ్యువేషన్స్ కి రిలేటెడ్ గా మాత్రం అంటే ఇంకా రిస్క్ తీసుకున్నారండి. ఏదైతే అది అయ్యింది, బట్ మన ఎండ్ నుంచి మనం ఏంటంటే ట్రై చేద్దాం. ఇలా భయపడుతుంటే ఆర్ ఇలా ఇక్కడే ఆగిపోతుంటే ఇది ఎప్పటికీ వర్కౌట్ అవ్వదని చెప్పి రిస్క్ అయితే తీసుకున్నారు. కాకపోతే అంటే మీరు ఇంత చేసిన తర్వాత కూడా థింగ్స్ ఏంటంటే ప్రోగ్రెస్ అవ్వలేదండి. అంటే మీకు అది బెటర్ గా అవుతున్నట్టుగా లేకపోతే ఇంక అవుతుంది అనే ఫీలింగ్ ఎక్కడ ఇవ్వలేదు. సో కంప్లీట్ గా మీరు ఏంటంటే ఇంకా గివ్ అప్ చేసేసారు. అంటే నా వల్ల అవ్వదు, ఎప్పుడైతే అప్పుడు అయింది, అవ్వకపోతే పోయింది. బట్ నేనేంటంటే ఇంత రిస్క్ అయితే తీసుకోలేను, ఇంకెంత రిస్క్ తీసుకుంటాను, ఇంకేం చేస్తాను, లిటరల్ గా నా ఎవ్రీథింగ్ ఇక్కడ పెట్టాను అయినా సరే ఇదేంటంటే వర్కౌట్ అవ్వట్లేదు. సో ఇదేంటంటే మీరు ఒక పనిష్మెంట్ లాగా ఫీల్ అవుతున్నారండి. ఇంకా మీ ఎవ్రీథింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఇలాగ అవ్వకపోతే డెఫినెట్ గా మీరు ఏంటంటే స్ట్రెస్ అవ్వడం అనేది నేను అర్థం చేసుకోగలనండి. ఈవెన్ ఇప్పుడు కూడా ఏంటంటే ఇంకా గివ్ అప్ చేసేసారు కాబట్టి మోస్ట్లీ మీరు ఏంటంటే దీనికోసం ఎప్పుడు ఆలోచిస్తున్నా మీకు వర్కౌట్ అవుతుంది పాజిటివ్ గా, అంటే థింగ్స్ అనేవి ట్రాన్స్ఫార్మ్ అవుతాయి అనే ఫీల్ అయితే రావట్లేదు. అలా అని చెప్పి మనసులో ఎక్కడో కానీ ఇది అయితే బాగుంటుంది అని అనుకుంటున్నారండి. గివ్ అప్ చేయలేకపోతున్నారు అంత ఈజీగా. మీకేమనిపిస్తుందంటే థింగ్స్ అనేవి అంటే ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇవి పాజిటివ్ గా సెటిల్ అవుతాయి అనే ఫీల్ అయితే లేదు. అలా అని చెప్పి డీప్ సైడ్ ఎక్కడో కానీ మీకు అంటే థింగ్స్ అనేవి మేబీ స్లైటెస్ట్ వేలో అయినా పాజిటివ్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతాయేమో అనే ఎక్కడో చిన్న హోప్ మాత్రం ఉందండి. సో ఆ హోప్ ఉండడం వల్ల ఏంటంటే లైక్ మీలో మీరే చాలా సఫర్ అవుతున్నారు, చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు. అసలు మీకు ఏం అర్థం అవట్లేదు. యూనివర్స్ మిమ్మల్ని ఎందుకు ఇలాగా కన్ఫ్యూజ్ చేస్తుంది, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, మీ లైఫ్ లో ఎందుకు థింగ్స్ అనేవి ఇంత అన్ఫేర్ గా ఉండాలి అనుకొని చాలా స్ట్రెస్ తీసుకుంటున్నట్టున్నారు. నిజానికి ఇక్కడ మీరు చేస్తుంది ఏంటంటే ఇంత రిస్క్ తీసుకొని ఇంత సఫర్ అయిన తర్వాత ఇంకా నా వల్ల అవ్వదు అని గివ్ అప్ చేసేసారు చూడండి, అదే ఇక్కడ రాంగ్ అండి. యూనివర్స్ కి ఏంటంటే మీరు ఇలా గివ్ అప్ చేసేయడం అనేది నచ్చలేదు. ఫస్ట్ యూనివర్స్ ఏంటంటే మీలో ఇలాంటి స్పిరిట్ ని ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పొచ్చు. అంటే ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఇంత రిస్క్ తీసుకుని ఇంత స్టాండ్ తీసుకున్నారు కదా, సో జస్ట్ లోని మీరు అంటే దీన్ని అచీవ్ చేసుకోవడానికి దగ్గరలో ఉన్నప్పుడు ఎందుకు గివ్ అప్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఆర్ వచ్చింది అనేది మీకు మీరు క్వశ్చన్ చేసుకోవాలి అని చెప్పి చూస్తుందండి. మీరు ఏంటంటే క్లియర్ కట్ గా ఈ సిచ్యువేషన్ లో పూర్తిగా ఇంకా అంటే ఎలా అవుట్కమ్ ఉంటుంది, అసలు ఏం జరుగుతుంది అనేది స్టడీ చేయకుండానే మీ ఎండ్ నుంచి మీరు డిసైడ్ అయిపోయారు. ఇంకా ఎంత రిస్క్ తీసుకున్నా వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఇంక వర్కౌట్ అవ్వదు అని. అంటే మీ మనసులో ఎక్కడో చిన్న ఆశ ఎందుకు కలుగుతుందంటే ఇంకా ఇది పాజిటివ్ గా జరగడానికి ఛాన్స్ ఉంది అన్నట్టుగా, ఎందుకంటే ఇది జరుగుతుంది కాబట్టి. బట్ ఆ 1% హోప్ తోని జరిగిపోవాలి అని అనుకుంటే జరగదు కదా. మీ ఎండ్ నుంచి మీరు ప్రయత్నం కూడా చెయ్యాలండి. అంటే కంటిన్యూ చేయాలి. ప్రయత్నం చేస్తున్నారు, బట్ అది కంటిన్యూ చేస్తున్నారా లేదా అంటే చెయ్యట్లేదు. ఎందుకంటే గివ్ అప్ చేసేసారు. మీకు నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి, స్టాప్ చేసేసారు. సో అందుకే ఇది ఇలా ఉందండి. థింగ్స్ ఏంటంటే
మీ ఫేవర్ లో టర్న్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మీరు ఏంటంటే ఆ 1% హోప్ తో వర్క్ చేయాలనుకోవట్లేదు. 99% ఎఫర్ట్స్ పెట్టారు కాబట్టి అది ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఇంకా ఏం జరగదు, ఇంకా వేస్ట్ అనుకొని మీకు మీరే డిసైడ్ అయిపోయారు. అంటే మీలో ఒక లీడర్షిప్ క్వాలిటీ ఉందండి. అదేంటంటే మీరు ఏదైనా ఒకటి ఫోకస్ చేసి డిటర్మైండ్ గా నాకు ఇది కావాలి అనుకుని దాని మీద కానీ మీరు వర్క్ చేస్తే 100% అచీవ్ చేసుకోగలరు. కానీ ఆ పర్టికులర్ క్వాలిటీని మీరు ఏంటంటే బయటకు తీయట్లేదు. ఈ మూమెంట్ లో మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేదు. అట్లీస్ట్ మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేదు అని చెప్పకపోయినా ఇంత చేశారు కాబట్టి వర్కౌట్ అవ్వలేదు కాబట్టి మోస్ట్లీ ఇంకా వర్కౌట్ అవ్వదు అనుకొని మీరు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. ఇక్కడ మీ డెస్టినీ ఏంటి, ఫేట్ లో మీకు ఏం రాసి పెట్టుంది ఇదంతా మీకు అనవసరం అండి. ఆల్రెడీ మీరు డిసైడ్ అయిపోయారు కాబట్టి అదే మీ డెస్టినీ అన్నట్టు ఫీల్ అవుతున్నారు. అందుకే థింగ్స్ ఏంటంటే పెండింగ్ లో ఉండిపోయాయి. ఇటు మూమెంట్ లేదు, అలా అని చెప్పి మీ లైఫ్ బెటర్ అవ్వట్లేదు, అలా అని చెప్పి మీరు ఎక్కడ ఉన్నారంటే అక్కడే ఉన్నారు. ఈవెన్ అంటే ఈ సిచ్యువేషన్స్ అనేవి మీ లైఫ్ లో ఇయర్స్ నుంచి కూడా ఆపరేట్ అవుతున్నా ఇవి చేంజ్ అవ్వట్లేదండి, కంటిన్యూ అవుతున్నాయి. ఎందుకు కంటిన్యూ అవుతున్నాయి అంటే మీరు గివప్ చేసేసారు, మీరు నెగిటివ్ గా ఫీల్ అవుతున్నారు, మీరు అలా అని చెప్పి అది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. రకరకాల ఎమోషన్స్ అండి. ఇక్కడ యూనివర్స్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయట్లేదు. యూనివర్స్ ఏం చేస్తుందంటే మిమ్మల్ని పుష్ చేస్తుంది. మీ డెస్టినీని మీరు ఏంటంటే చూస్ చేసుకోవాలి. మీకు ఏదైతే 1% హోప్ ఉందో ఆ 1% హోప్ కోసం మీరు ఫైట్ చేయాలి. ఎందుకంటే ఇంత దూరం వచ్చారు, ఇంత ఫైట్ చేశారు. సో లాస్ట్ లో ఎందుకు మీరు ఇలా గివప్ చేశారు, లాస్ట్ లో ఎందుకు మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు? సో ఆబ్వియస్ గా ఇది మీ ఫాల్ట్. ఈ ఫాల్ట్ కి మీరు పనిష్మెంట్ గా మీరు పెయిన్ తీసుకోండి, లేకపోతే మీరు ఏంటంటే ఇక్కడే స్టక్ అయిపోయి ఉండండి అనుకొని యూనివర్స్ ఏంటంటే మీకు ఇలాంటి సిచ్యువేషన్ ని పెట్టిందండి. నేనైతే క్లియర్ గా చెప్పగలను ఈ థింగ్స్ వర్కౌట్ అవుతాయి. బట్ మీరు ఎప్పుడైతే డిస్ట్రాక్ట్ అవ్వరో, మీరు ఎప్పుడైతే ఇంకా ఇంకా ట్రై చేస్తాను, ఏం పర్వాలేదు, ఇంతవరకు వచ్చింది, ఇంకెక్కడ పోయేదేం లేదు, ఏం జరిగినా సరే నష్టం లేదు అనే వేలోని మీరు ఏంటంటే లాస్ట్ వరకు ఫస్ట్ లో ఎలాంటి స్టాండ్ తీసుకున్నారో అలాంటి స్టాండే తీసుకోవాలి. అలాంటి స్టాండ్ తీసుకుంటేనే మీ విషెస్ అనేవి ఫుల్ఫిల్ అవుతాయి. ఆబ్వియస్ గా మీకు విష్ కార్డ్ వచ్చింది కాబట్టి మోస్ట్లీ మీ విషెస్ అయితే ఫుల్ఫిల్ అవుతాయి. బట్ మీ విషెస్ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే మీకు క్లారిటీ ఉండాలి. మీరు వెళ్లే దారి సరైన దారి అని మీరు తెలుసుకోవాలండి. ఆల్రెడీ మీరు వెళ్తున్న దారి సరైన దారే, కాకపోతే మీకే డౌట్ ఇది కరెక్టా కాదా అసలు, అంటే ఇంకా నేను హ్యాండిల్ చేయలేను, ఇది నా వల్ల అయ్యేది కాదు అనుకుని గివప్ చేసేసారండి. అది చాలా రాంగ్ అని చెప్తాను. మేబీ మీరు చాలా సఫర్ అయ్యి ఉండొచ్చు, చాలా స్ట్రెస్ తీసుకుని ఉండొచ్చు, బట్ ఇదంతా కూడా అంటే మీకోసమేనండి. మీరు అంటే డిజర్వ్ చేసేది మీకు దొరకాలి అనుకున్నప్పుడు ఆబ్వియస్ గా మరి ఇలాంటివి ఉంటాయి. బట్ అది మీరు ఫేస్ చేయలేరు అనుకుని గివప్ చేసేస్తే ఇంకా మరి మీ కోరికలు అంత ఈజీగా ఎలా నెరవేరుతాయి? యూనివర్స్ ఎలా అనుకుంటది మీరు వర్తి పర్సన్ అని? సో అదే ఇక్కడ జరుగుతుందండి. నేనైతే క్లియర్ గా చెప్తున్నాను, థింగ్స్ అయితే మీ ఫేవర్ లో టర్న్ అవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ ఇంపాసిబుల్ కూడా పాసిబుల్ అవుతుంది. బట్ ఆ 1% హోప్ ఉంది కాబట్టి ఇదేంటంటే మీకు రియాలిటీలో కనిపించట్లేదు. ఆఫ్ కోర్స్ మీరు గివప్ చేసేసారు, మీరు స్టాండ్ తీసుకోవట్లేదు. మెయిన్ ప్రాబ్లం అయితే అదేనండి. సో మీరు ఎప్పుడైతే స్టాండ్ తీసుకుంటారో, అంటే ఇది నేను చూసింది అయితే పూర్తిగా చూడలేదు, ఇంకా ఎండ్ వరకు వెళ్తే మనకి ఏంటి అనేది తెలుస్తుంది అనుకొని ఒక రియలైజేషన్ ఉండి మీరు ఇంకా ఇంకా ఫైట్ చేస్తారో మోస్ట్లీ మీకు అర్థమైపోతుందండి మీరు ఏది డిజర్వ్ చేస్తారో. ఆల్మోస్ట్ మీకు ఏంటంటే చాలా మంచి కార్డ్స్ వచ్చాయండి నిజానికి. డెఫినెట్ గా మీకు థింగ్స్ ఇప్పుడు ఎలా ఉన్నప్పటికీ కూడా 100% మీ ఫేవర్ లోనే వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అసలు ఇంకా చూద్దాం మరి ఇలాంటి ఒక సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది అనేది. సో చెప్పాను కదండి, మీరేంటంటే ఆలోచిస్తున్నారు, స్టక్ అయిపోతున్నారు, ఇంకా ఇది వర్కౌట్ అవ్వదు అనుకొని మీకు మీరే స్టాప్ అయిపోతున్నారండి. అంటే ఇది కంప్లీట్ గా చేంజ్ అవ్వట్లేదు, ఒక సైకిల్ లా రిపీట్ అవుతూనే ఉంది. అంటే మీకు ఎక్కడో చిన్న హోప్ కలుగుతుంది, సో హోప్ కలిగినంత సేపు పట్టట్లేదండి ఆ హోప్ పోవడానికి. దానివల్ల మీరు ఏంటంటే ఈజీగా గివప్ చేసేస్తున్నారు. మీరు ఏంటంటే ఈ ప్యాటర్న్ ని బ్రేక్ చేయలేకపోతున్నారు, మళ్ళీ మళ్ళీ కూడా రిపీట్ అవుతుందండి. బట్ మీరు ఎప్పుడైతే ఇక్కడ డీప్ గా సిచ్యువేషన్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారో, మీలో ఉన్నది బయటకు తీయాలి. మీరేంటంటే ఇక్కడ మీ 99% పెట్టారు, ఇంకా 1% ఉంది. సో ఆ 1% కూడా పెట్టాల్సిన అవసరం ఉంది అని తెలుసుకొని మీరు అది కూడా పెట్టే ప్రయత్నం చేస్తారో ఖచ్చితంగా సక్సెస్ అయితే ఉంటుందండి. ఏదైనా సరే ఇక్కడ మీరే ఇనిషియేట్ చేయాలి. మీ ఎండ్ నుంచి మీరు కొన్ని మార్పులు చేస్తే మాత్రం డెఫినెట్ గా సిచ్యువేషన్ వర్కౌట్ అవుతుంది. మార్పులు అంటూ ఏం లేదండి, అంటే మీరు ఏదైతే కరెక్ట్ అనుకోని చేశారో అది వర్కౌట్ అవ్వలేదో, అక్కడ స్టక్ అయిపోయారో అది కంటిన్యూ చేయాలి అంతే. కొత్తగా ఇక్కడ చేయడానికి ఏం లేదు, ఎందుకంటే కొత్తగా మీరు
ఇక్కడ చేయడానికి అంటే మీకు ఇంకా సోర్స్ ఏం లేదు యాక్చువల్ గా. ఆల్రెడీ మీరు ఒకటి కరెక్ట్ అనుకొని ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారో సో అది కంటిన్యూ చేయాలి. బట్ మీరు ఇక్కడ ఏంటంటే కంటిన్యూ చేయట్లేదు, మీరు ఇక్కడ స్టాప్ అయిపోయారండి. అదే మీ అందించి రాంగ్ అని చెప్తాను నేను. మీరు ఏంటంటే భయపడుతున్నారు, అంటే మళ్ళీ పాస్ట్ అనేది రిపీట్ అవుతుంది, మళ్ళీ మీ 100% ఇచ్చినా సరే ఇది ఇలానే ఉంటుంది అనుకుంటున్నారు. కానీ మీరు గివప్ చేయడం అనేది తప్పండి. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ లో మీరు గివప్ చేసేసారు, ఓకే అంటే ఇది ఛాలెంజ్ అనేది ఇంకా విడిచిపెట్టేసినట్టే. సో యూనివర్స్ మిమ్మల్ని ఏం చేస్తుందంటే ఇది విడిచిపెట్టేశారు కదా, మీరు ఇంకొక ప్రయత్నం చేస్తారు కదా, అక్కడ ఛాలెంజెస్ పెడుతుంది. దానికి రీజన్ ఏంటంటే లైఫ్ లో ఛాలెంజెస్ అనేవి ఇన్ఎవైటబుల్, అవి సూనర్ లేటర్ ఫేస్ చేయాలి. ఫేస్ చేయము, మాకు సంబంధం లేదు, మేము ఏంటంటే ఈ సిచ్యువేషన్ లోనే ఇలాగా ఇబ్బంది పడుతున్నాం, వేరే సిచ్యువేషన్ అయితే ఇలా ఉండదు అని అనుకుంటే డెఫినెట్ గా అక్కడ కూడా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఇప్పుడు మీరు ఒక రిలేషన్షిప్ లో ఉంటారు, ఒక పర్సన్ తో మీకు డిస్టర్బెన్సెస్ ఉంటాయి, వాళ్ళతో ఫైట్స్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతుంటాయి. మీరు ఏమనుకుంటారంటే ఈ తలనొప్పి అంతా మాకెందుకు, ఈ పర్సన్ ని విడిచిపెట్టేస్తే ఏ బాధ లేదు, వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు, మా దారి మేము చూసుకుంటాం అనుకుంటారు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఈ రిలేషన్షిప్ ఎండ్ వరకు ఎలా ఉంటుంది, అసలు ఈ రిలేషన్షిప్ లో ప్రాబ్లం ఏంటి, ఇది మన వల్ల ఎంతవరకు సార్ట్ అవుట్ అవుతుంది అనుకొని మీరు ట్రై చేసిన తర్వాత ఎక్కడా థింగ్స్ ఇంకా వర్కౌట్ అవ్వట్లేదు, ఇద్దరు కూడా మ్యూచువల్ గా ఇంక ఇది వర్కౌట్ అవ్వదు, ఇదంతా వద్దు వదిలేద్దాం అనుకొని ఎండ్ వరకు వచ్చేసిన తర్వాత మీరు ఈ రిలేషన్షిప్ ని విడిచిపెట్టేస్తే పర్వాలేదండి. బట్ ఈ రిలేషన్షిప్ లో ప్రాబ్లం ఉంది, సో నేను ఇది ఇప్పుడే విడిచిపెట్టేస్తాను, అంత దూరం వెళ్ళలేను, అంత రిస్క్ తీసుకోలేను అనుకుంటే ఈ పర్సన్ మీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోయినా ఇంకొక పర్సన్ వస్తారు కదా, వాళ్ళ వల్ల అయినా మీరు ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారు. వాళ్ళ వల్ల కూడా మీరు ఏంటంటే ఇలా సేమ్ వేలోనే సఫర్ అవుతారండి. అంటే సఫరింగ్ అనేది ఇన్ఎవైటబుల్ అవుతుంది. దానికి రీజన్ ఏంటంటే మీరు ఇక్కడ ఈ ప్రాబ్లం నుంచి తప్పించుకోవాలనుకున్నా మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమే మీ లైఫ్ లో యూనివర్స్ పెడతది. అంటే ఒకటి గుర్తు పెట్టుకోండి, ఒక ఛాలెంజ్ వచ్చినప్పుడు దాన్ని మనం కంప్లీట్ గా క్లియర్ చేసుకుంటే అది ఓకే అండి, మళ్ళీ అలాంటి ఛాలెంజ్ రాదు. బట్ ఒక ఛాలెంజ్ వచ్చినప్పుడు మనం తప్పించుకోవాలనుకోని ఈజియెస్ట్ పాత్ ని చూస్ చేసుకుందాం అనుకోని అంటే కరెక్ట్ గా కానీ థింగ్స్ ఆపరేట్ చేయకపోతే అలాంటి ఛాలెంజే మన లైఫ్ లోకి వస్తుంది. అంటే పాస్ట్ లో మీరు ఈ పర్సన్ తో ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారో సేమ్ పర్సన్ మీ లైఫ్ లోకి వస్తారు. అంటే ఆ పర్సన్ కాదు, అలాంటి నేచర్ కానీ అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసే పర్సన్ మీ లైఫ్ లోకి వస్తారండి. వాళ్ళు ఇనిషియల్ గా అలా ఉంటారని మీకు తెలియదు, కంప్లీట్ గా డిఫరెంట్ వైబ్ ఇస్తారు. బట్ వన్స్ వాళ్ళతో జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఈ ఓల్డ్ రిలేషన్షిప్ లో మీరు ఏవైతే ఫేస్ చేస్తారో అవే ఫేస్ చేస్తారు. దానికి రీజన్ ఏంటంటే ఓల్డ్ రిలేషన్షిప్ లో ఇది మీరు కరెక్ట్ గా సార్ట్ అవుట్ చేయలేదు కాబట్టి. కరెక్ట్ గా సార్ట్ అవుట్ చేస్తే ఏదర్ ఆ పర్సన్ తో రీయూనియన్ అయినా జరుగుతుంది, లేకపోతే అట్లీస్ట్ సెపరేషన్ అయినా జరుగుతుంది. అంటే క్లారిటీ అక్కడ రావాలండి, క్లియర్ కట్ గా ఇంకా ఇంతే ఈ సిచ్యువేషన్, ఇది ఏంటంటే చేంజ్ అవ్వదు, ఆర్ ఇక్కడ హోప్ లేదు. ఇఫ్ ఆ పర్సన్ డిఫరెంట్ గా ఫీల్ అయ్యి మీరు డిఫరెంట్ గా ఫీల్ అయ్యి ఆ పర్సన్ అలా ఫీల్ అయ్యారు కదా, సో అదంతా మనకు అనవసరం, మనం ఇలా ఫీల్ అవుతున్నాం కాబట్టి మనం ఇంక డిసైడ్ అయిపోదాం అనుకొని మీరు ఏంటంటే ఈజియెస్ట్ పాత్ ని చూస్ చేసుకుని ఎస్కేప్ అవుదాం అని చూస్తే మాత్రం అలాంటి సిచ్యువేషన్స్ మోస్ట్లీ ఫేస్ చేస్తారు. అంటే ఇది నేను ఒక రిలేషన్షిప్ ఎగ్జాంపుల్ చెప్పాను, ఈవెన్ కెరియర్ అయినా అంతేనండి. అంటే మీరు గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తారు, సో ట్రై చేస్తున్న వ్యక్తి ఒక 2-3 పరీక్షలు రాసిన తర్వాత ఫెయిల్ అయిపోయారని చెప్పి బిజినెస్ ఏదో పెట్టుకుందాం లేకపోతే ప్రైవేట్ జాబ్ ట్రై చేద్దాం అని వెళ్తే ఇక్కడ మీరు మీ 100% ఎఫర్ట్స్ పెట్టలేదు కాబట్టి ప్రైవేట్ జాబ్ కూడా మీరు అలాంటి స్ట్రగుల్స్ తీసుకోవాల్సి వస్తుంది. జాబ్ రావడం చాలా కష్టపడతారండి. అంటే ఏదైనా సరే పూర్తిగా చూసే వరకు, పూర్తిగా దాన్ని ఎక్స్పీరియన్స్ చేసే వరకు కూడా అది గివప్ చేయకూడదు అనేది ఇక్కడ అంటే మీరు తెలుసుకోవాల్సింది అనమాట. సో అది నేర్చుకుంటే మీకే మంచిదండి. అందుకే యూనివర్స్ ఏంటంటే మీ లైఫ్ లో అంటే ఈ సిచ్యువేషన్ ఇలా కాంప్లికేట్ చేసుకుంటూ వెళ్తుంది. మీ లెసన్ మీరు నేర్చుకోవాలనేది ఇక్కడ క్లియర్ కట్ గా యూనివర్స్ మోటివ్. సో ఇది మీరు అర్థం చేసుకుని మీరు కరెక్ట్ గా ఉంటే మీకే మంచిది, లేకపోతే మాత్రం ఇబ్బంది పడతారు. ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే పర్టికులర్ గా ఈ 5, 6, 11, 12, 17, 18, 23, 24, 29, 30 డేట్స్ లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు యూనివర్స్ అసలు ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తుంది. అసలు అంటే మీ లైఫ్ లో మీరు అంటే ఏదైనా ఒక పర్టికులర్ సిచ్యువేషన్ లో థింగ్స్ అనేవి వర్కౌట్ అవుతున్నట్టే ఫీల్ అయ్యేసరికి అది వర్కౌట్ అవ్వకుండా పెండింగ్ లో ఉండిపోవడం కానీ లేకపోతే ఎక్కడో కానీ రివర్స్ లో జరగడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. అంటే దానికి రీజన్ ఏంటి, అసలు యూనివర్స్ ఇంటెన్షన్స్ ఏంటి అనేది అయితే ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ కార్డ్స్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే పర్టికులర్ గా ఇప్పుడు మీ లైఫ్ లో అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది కదా, అంటే మీరు ట్రై చేసి
అంటే వర్కౌట్ అవుతున్నట్టు అనిపించి జస్ట్ అది మళ్ళీ స్టక్ అయిపోవడం, మళ్ళీ అది రివర్స్ లో జరగడం లాంటివి జరుగుతున్నాయి కదా. ఈ సిచ్యువేషన్ ఏంటంటేనండి, మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంటే అలాంటి ఒక టర్న్ తీసుకుంటది, అంత కాంప్లికేట్ అయిపోతుంది. లైక్ ఏంటంటే ఆహ్, మిమ్మల్ని ఇంత టార్చర్ పెడుతుంది. పర్టిక్యులర్‌గా మీరేంటంటే ఈ సిట్యుయేషన్ వల్ల చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారండి. లిటరల్‌గా డిప్రెషన్‌లో ఉన్నారని చెప్పొచ్చు. ఆర్ మీకేంటంటే యాంగ్జైటీ రావడం, అంటే కైండ్ ఆఫ్ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి. సో, బేసిక్‌గా ఇక్కడేంటంటే ఈ సిట్యుయేషన్‌కి రిలేటెడ్‌గా ఆన్సర్స్ అనేవి మీకు ఆల్రెడీ తెలుసండి. బట్ ఆ ఆన్సర్స్‌ని మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. ఆర్ సిట్యుయేషన్‌లో ఎక్కడో మిరాకిల్ జరుగుతుందేమో అనుకోని మీరు వెయిట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. బట్ ఏమి జరగకపోయేసరికి మీరేంటంటే ఈ సిట్యుయేషన్ కోసం ఎవరితో మాట్లాడలేకపోతున్నారు. ఎవరి సపోర్ట్ తీసుకోలేకపోతున్నారు. అసలిక్కడ ఏమీ చేయలేకపోతున్నారండి. అంటే ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది మోస్ట్‌లీ. సో, మీరేంటంటే ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో ఉన్నారు కాబట్టి మీకైతే ఏం అర్థం అవ్వట్లేదండి. యాక్చువల్‌గా ఈ సిట్యుయేషన్ మీద మీకిప్పుడు కంట్రోల్ లేనట్టు నాకనిపిస్తుంది. అంటే మీరు పాస్ట్‌లో థింగ్స్‌ని ఎలా అయినా మెల్లిగా హ్యాండిల్ చేయగలం. మనం పర్వాలేదులే, కొంచెం ట్రై చేసామంటే వర్కౌట్ అవుతుంది అని అనుకున్నారు. కాకపోతే చాలా రోజుల నుంచి మాత్రం ఈ సిట్యుయేషన్ మీద మీకు స్లోగా కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. అంటే ఆన్సర్ అనేది మీకు తెలుసా అండి. అది గుడ్డా? బ్యాడా? ఏంటి అనేది తెలుసు. బట్ అది మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. ఎక్కడో కానీ అంటే హోప్ ఉంటే బావుంటుంది, చిన్న ఛాన్స్ ఉన్నా బావుంటుందని అనుకుంటున్నారు. సో, ఇక్కడ ఏంటంటేనండి, నిజానికి మీరు ఈ సిట్యుయేషన్‌ని కానీ కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తే ఇది వర్కౌట్ అవుతుందండి. న్యూ బిగినింగ్స్ అయితే చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ ఇంకా మీ వైపు నుంచి మీరేంటంటే చాలా సరెండర్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్లస్ ఇదేంటంటే మీరు అంటే హ్యాండిల్ చేస్తున్నప్పుడు అంటే అది ఒక కంట్రోలింగ్ లాగా, లేకపోతే అంటే మీ ఇగో వల్ల మీరు థింగ్స్‌ని ఇలా ఆపరేట్ చేస్తున్నారు అన్నట్టు కాకుండా మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. ఇది మీకు నీడ్ కాబట్టి మీరేంటంటే ఇలాంటి ఒక స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. లేకపోతే మీరేంటంటే మీలో ఉన్న ఆ జెంటిల్ సైడ్‌ని ఇక్కడ బయటకి తీసి మీ అప్రోచ్ అనేది కూడా అలా సాఫ్ట్ గానే ఉండాలండి. సో, అలా అయితేనే ఇది మీరు వర్కౌట్ చేసుకోగలుగుతారు. బట్ అది మీరు ఇక్కడ రియలైజ్ అవ్వట్లేదు. ప్రాబ్లమ్ ఏంటంటే ఆన్సర్ మీకు ఆల్రెడీ తెలుసు. ఇది అవ్వకపోతే అవ్వదని తెలుసు, అవుతుందంటే అవుతుందని తెలుసు. కాకపోతే దాన్ని మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఎక్కడో కానీ సిట్యుయేషన్స్ మీ కంట్రోల్‌లోకి రావడం కోసం ప్రయత్నాలు చేయడం కానీ, కంట్రోల్‌లోకి ఎలా వస్తది అని కూడా కొంతవరకు ఆలోచిస్తూ ఉండొచ్చు. ఆఫ్‌కోర్స్ ఇది మీ కంట్రోల్‌లోకి తేవడం పెద్ద కష్టమేం కాదు నిజానికి. అంటే మీకు ఆన్సర్ తెలుసు అవ్వదు అని. అవ్వదు అని తెలిసినా సరే సిట్యుయేషన్స్ కంట్రోల్‌లోకి తీసుకురావడం కోసం మీరు ట్రై చేస్తున్నారు. ఆలోచిస్తున్నారు. మీరేమి గివ్ అప్ చేయట్లేదు. కాకపోతే ఆ ఆన్సర్‌ని ఫస్ట్ మీరు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నారండి. ఆ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని వద్దంటున్నారు అనుకోండి సపోజ్. అసలు మాట్లాడొద్దు. అసలు ఎలాంటి కాంటాక్ట్, కమ్యూనికేషన్ మేము ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. రిలేషన్‌షిప్ మేము ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు అని వాళ్ళు స్ట్రాంగ్‌గా చెప్పేసినప్పుడు మీరేం చెయ్యాలి? వాళ్ళు మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. వాళ్ళక్కడ ఎందుకో కానీ కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వట్లేదు అని అర్థం చేసుకొని, సో, కొంతకాలం మీరేంటి వాళ్ళకి టైము, స్పేస్ ఇవ్వడమో, లేకపోతే మీ వైపు నుంచి మీరేమైనా థింగ్స్‌ని క్లియర్ చేయాల్సుంటే క్లియర్ చేయాలి. బట్ ఇక్కడ మీరేం చేస్తున్నారు? ఈ సిట్యుయేషన్‌ని ఎలా అయినా కంట్రోల్‌లోకి తీసుకురావాలి అని చెప్పి పర్సన్‌ని హెరాస్ చేస్తున్నారు. ఆ హెరాస్ చేయడం అంటే ఏంటో కాదండి. వాళ్ళకి కాల్స్ చేయడం కానీ, మెసేజెస్ చేయడం కానీ, వాళ్ళని డిఫరెంట్ వేస్‌లో ట్రబుల్ చేయడం కానీ, ఇంకెవరితోనైనా మాట్లాడించడం కానీ, వాళ్ళని ఫోర్స్ చేయడం కానీ ఇవన్నీ చేస్తున్నారు. సో, ఇక్కడ చేస్తున్నప్పుడు మీ వైపు నుంచి అప్రోచ్ ఎలా ఉంటే, మరి ఆ పర్సన్ ఎలా రియాక్ట్ అవుతారు? అంటే కర్మ అండి. ఇప్పుడు మీరు ఆ పర్సన్ విషయంలో ఇలా అంటే అంత ఓవర్‌గా రియాక్ట్ అయితే, వాళ్ళు కూడా సైలెంట్‌గా ఎందుకుంటారు చెప్పండి? మరి కొంచెం మీతో కాంటాక్ట్‌ని కట్ చేసుకొని, మరి కొంచెం మిమ్మల్ని దూరం పెట్టాలని చూస్తారు. లేదా ఎవరితోనైనా సరే వార్నింగ్ ఇప్పించడం కానీ అలాంటివి చేస్తారు. అది మీరు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. సో, అప్పుడైనా సరే మీ లెసన్ మీరు నేర్చుకోవాలి కదా. ఇక్కడ మీరేం చేస్తున్నారంటే థింగ్స్‌ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి థింగ్స్‌ని కంట్రోల్ చేస్తున్నారు అనే ఇంప్రెషన్ వ్యక్తులకిస్తున్నారు. మీరు అంటే ఇది ప్రొటెక్ట్ చేస్తున్నట్టుగా వాళ్ళకి పోర్ట్రే అవ్వట్లేదండి. వాళ్ళకెలా అనిపిస్తుందంటే ఓకే, ఈ పర్సన్‌కి ఇగో ఉంది. వీళ్ళు కావాలనే ఇలా చేస్తున్నారు. వీళ్ళ యాటిట్యూడ్ వల్లే సిట్యుయేషన్స్ అనేవి మనకు కాంప్లికేట్ చేస్తున్నారు. వీళ్ళ వైపు నుంచి అసలు ఎక్కడా కూడా అంటే ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకొని వాళ్ళ పెయిన్‌ని, వాళ్ళ సిట్యుయేషన్‌ని అర్థం చేసుకునే మెంటాలిటీ లేదు. సో, వీళ్ళ ట్రూ ఫేస్ ఇదే అనుకోని ఆ పర్సన్ ఫీల్ అయినంత వైబ్స్ ఇస్తున్నారండి. అంటే నేను ఒక లవ్ రిలేటెడ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను కానీ, ఈవెన్ ఏ సిట్యుయేషన్‌లో అయినా సరే మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేసే వే కానీ, మీ వైపు నుంచి మీరు చేసుకుంటున్న చాయిసెస్ కానీ, ఈ సిట్యుయేషన్‌కి సూట్ అవ్వట్లేదండి క్లియర్‌గా చెప్పాలంటే. సో, అందుకే ఇది ఫెయిల్ అవుతుంది.
పర్టికులర్ గా ఇక్కడ యూనివర్స్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తుంది అని మీరు అనుకుంటున్నారు, కానీ ఇక్కడ యూనివర్స్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయట్లేదు. మీరే థింగ్స్ ని అలా ఆపరేట్ చేసి సిచ్యువేషన్స్ ని కాంప్లికేట్ చేస్తున్నారు. మీకు మీరే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఎందుకంటే మనం కరెక్ట్ గానే హ్యాండిల్ చేస్తున్నాం కదా, మనకు అంతా అర్థమయ్యి మనం ఏంటంటే అంతా కూడా బెటర్ చేయడానికే కదా ట్రై చేస్తున్నాం, అయినా సరే ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు అనుకుంటున్నారు. కానీ మీరే ఇక్కడ అంటే థింగ్స్ ని కాంప్లికేట్ చేసి మీరే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. యూనివర్స్ కన్ఫ్యూజ్ చేయట్లేదు ఇక్కడ, ఎందుకంటే యూనివర్స్ ఇక్కడ మీకు అర్థం అయ్యేలాగా సిచ్యువేషన్స్ చూపిస్తుంది. కానీ మీరు ఏమనుకుంటున్నారంటే యూనివర్స్ మిమ్మల్ని ట్రబుల్ చేస్తుంది, యూనివర్స్ ఏంటంటే మీకు కోఆపరేట్ చేయట్లేదు అని ఫీల్ అవుతున్నారు. ప్రాబ్లం అయితే మీలోనే ఉందండి. మీ ఇంట్యూషన్ ని మీరు ట్రస్ట్ చేస్తే యూనివర్స్ మీకు చెప్తుంది ఏంటో అర్థం అవుతుంది. ఎందుకంటే మన ఇంట్యూషన్ ద్వారా కూడా యూనివర్స్ మనతో కమ్యూనికేట్ చేస్తుంటది కదా. సో మీ ఇంట్యూషన్ ద్వారా మీరు ఆలోచించినా సరే మీరు వెళ్తున్నది కరెక్ట్ గా లేదు అనిపించినప్పుడు ఆగిపోవాలి. బట్ మీరు ఆగట్లేదు కదా, ఎందుకంటే మీరు అప్పుడే ఈ సిచ్యువేషన్ ని ఈ రకంగా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. మీ హార్ట్ లో ఉన్న ఆన్సర్స్ మీరు యాక్సెప్ట్ చేయట్లేదండి. మీరు చూసే పర్సెప్షన్ అందుకే చేంజ్ అవ్వట్లేదు. అందుకే థింగ్స్ అనేవి రోజు రోజుకి కాంప్లికేట్ అయిపోతున్నాయి. బట్ ఒక్కటి మాత్రం నిజమండి, మీ వైపు నుంచి మీరు కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకొని మీది ఇది ప్రొటెక్షనే, అంతేకాని మీరు ఏంటంటే థింగ్స్ ని కాంప్లికేట్ చేయాలని చూడట్లేదు. మీకు మనసులో ఎక్కడో కానీ ఇది బలంగా వర్కౌట్ అవ్వాలి అనే కోరిక ఉంది, కానీ ఆ కోరికను మీరు ఏంటంటే ఒక మంచి పద్ధతిలో చూపించుకోలేకపోతున్నారు. సో అది ట్రై చేయాలి అనుకొని అలా ఉంటే మాత్రం డెఫినెట్ గా థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. మీలో ఉన్న ఆ జెంటిల్ సైడ్ అయితే బయటికి రావాలి. వ్యక్తులు ఏంటంటే ఆ స్వీట్ సైడ్ ని చూడాల్సిన అవసరం ఉంది. ఒక్కటి మాత్రం నిజమండి, ఇక్కడ నేను ఎక్కువ ఏం మాట్లాడను, కానీ చిన్న విషయం చెప్తాను. అదేంటంటే మీ పేరు విన్నా మీరు మాట్లాడినా ఎదుటి వ్యక్తి చాలా పీస్ఫుల్ గా ఫీల్ అవ్వాలండి. అది కానీ మీరు క్రియేట్ చేయగలిగితే మీరు సక్సెస్ అయినట్టే. ఈ సిచ్యువేషన్ 100% వర్కౌట్ అవుతుంది. సింపుల్ అండి, ఏం లేదు. ఒక పర్సన్ అనీజీగా ఫీల్ అవుతుంటే మీరు అక్కడ పీస్ అండ్ హార్మోనీని క్రియేట్ చేయాలి. అది వాళ్ళ కంఫర్ట్ ప్రకారం మీరు థింగ్స్ ఆపరేట్ చేస్తే మోస్ట్లీ క్రియేట్ అవుతుంది. అట్లీస్ట్ మీరు చెప్పాల్సిన దగ్గర కొంచెం వాళ్ళకి అర్థమయ్యేలా పద్ధతిగా చెప్పినా క్రియేట్ అవుతుంది. కానీ ఈ రెండూ చేయకుండా మాత్రం మీరు అంటే మీ ఓన్ వేలోనే థింగ్స్ ఆపరేట్ చేయాలి, మీరే కంట్రోల్ చేయాలనుకుంటే మాత్రం స్ట్రగుల్ అయితే మాత్రం ఇంకా ఉంటుందండి. ఈ సిచ్యువేషన్ లో ఏంటంటే మీరు కరెక్ట్ గా థింక్ చేయలేకపోతున్నారు. అంటే వేరే వ్యక్తులు కానీ ఆ సిచ్యువేషన్ పర్సెప్షన్ ఏంటి అనేది తెలుసుకోలేకపోతున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశాలు లేకపోతే ఆ సిచ్యువేషన్ అసలు ఏంటి అని మీరు తెలుసుకొని దాని ప్రకారం మిమ్మల్ని మీరు కొంత సరెండర్ అయ్యేలా చేసుకున్నా సరే వర్కౌట్ అవుతుందండి. ఇదైతే పెద్ద ఇష్యూ కాదు. పర్టికులర్ గా ఫస్ట్ సెకండ్ కార్డ్ సెట్ వాళ్ళతో కంపేర్ చేస్తే మీ ఇష్యూ మాత్రం అంత పెద్దది కాదండి. కాకపోతే మీరు డీల్ చేసే వేలోనే ఏదైనా ఉంది. ఎక్కువ అంటే కాంట్రడిక్టరీ పర్సనాలిటీస్ కనిపిస్తున్నాయి. అన్ని మేజర్ ఆర్కానా కార్డ్సే వచ్చాయి మోస్ట్లీ. సో అందుకే ఇక్కడ ఏంటంటే మేజర్ చేంజెస్ అనేవి మీలో రావాలండి. నేను చెప్తున్నాను కదా, డిఫరెంట్ పర్సనాలిటీస్ కనిపిస్తున్నాయి అంటే ఈ డిఫరెంట్ పర్సనాలిటీస్ కూడా మీలోనే ఉన్నాయి. మీరు అంటే ఇన్ని షేడ్స్ చూపిస్తున్నారు ఆ పర్సన్ కి, ఆర్ ఇన్ని షేడ్స్ ప్రకారం ఈ సిచ్యువేషన్ ని డీల్ చేస్తున్నారు. మనిషిలో ఒక షేడ్ ఉంటేనే అది చాలా అనీజీగా అనిపిస్తుంటది కొన్నిసార్లు. సో డిఫరెంట్ షేడ్స్ అనేవి బయటకు తీస్తూ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా రియాక్ట్ అవుతూ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా బిహేవ్ చేస్తూ ఒక్కొక్కలా మాట్లాడుతుంటే వ్యక్తులకు ఇంకేం అర్థం అవుతుంది, ఆ సిచ్యువేషన్ ఇంకెప్పుడు వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఒక పర్సన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకేలా ఉంటే ఏ బాధ లేదండి. బట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అలా కాకుండా సిచ్యువేషన్ బట్టి వాళ్ళు అంటే డిఫరెంట్ గా రియాక్ట్ అవుతూ డిఫరెంట్ గా మాట్లాడుతూ అదేంటంటే మెంటల్ ట్రబుల్ వల్ల లేకపోతే అంటే లైక్ ఏంటంటే స్ట్రెస్ వల్ల అలా రియాక్ట్ అవుతున్నాం అని ఒక రీజన్ చెప్పుకొని చేస్తే మాత్రం అది కరెక్ట్ కాదండి. మీ సిచ్యువేషన్ లో మీరు ఏంటంటే మారాలి. నేను చెప్తుంది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈ సిచ్యువేషన్ అనేది వర్కౌట్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే మీలో ఉన్న డిఫరెంట్ షేడ్స్ అనేవి తీస్తున్నారు బయటికి. ఒక స్టెబిలిటీతో థింగ్స్ ని హ్యాండిల్ చేయాలనుకోవట్లేదు. అదే ఇక్కడ అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం అండి. సో మీరు మారితే తప్ప సిచ్యువేషన్స్ అయితే బెటర్ అవ్వవు. ఏం లేదండి, సింపుల్ గా ఉండడానికి ట్రై చేయండి. థింగ్స్ ని సింపుల్ గా ఉంచండి. మీరు అనేసరికి ఓన్లీ పాజిటివ్ వైబ్సే రావాలి, ఎక్కడా కూడా నెగిటివ్ వైబ్ రాకూడదు. మీరు అంటే ఒక జెంటిల్ పర్సన్, కైండ్ హార్టెడ్ పర్సన్ గానే ఉండాల్సిన పరిస్థితి ఉందండి. సో అది మీ వల్ల అయితే మాత్రం ఇది కాంప్లికేటెడ్ కాదు. ఈవెన్ మీకు ఒక విషయం కూడా చెప్తున్నాను, ఇఫ్ సిచ్యువేషన్స్ అనేవి కాంప్లికేటెడ్ గా ఉన్నా, మీరు అంత మంచి వ్యక్తిలా ఉన్నా, మీరు అంత పెయిన్ తీసుకుంటున్నా, మీరు ఇంకా ఎంత అంటే ఆలోచించి డౌన్ టు ఎర్త్ పర్సన్ లా ఉంటున్నా అంటే డెఫినెట్ గా యూనివర్సే మీ లైఫ్ లోకి ఎవరో ఒక పర్సన్ ని పంపిస్తుంది మీకు హెల్ప్ చేయడానికి ఆర్ థింగ్స్ మీకు ఈజీ అవ్వడానికి. సో
సో మీరు దానికోసం వర్రీ అవ్వక్కర్లేదు. యూనివర్స్ సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది. కాకపోతే మిమ్మల్ని మీరు అంటే కన్ఫ్యూజ్ చేసుకోకుండా, థింగ్స్ ని కాంప్లికేట్ చేసుకోకుండా డీల్ చేయగలరా లేదా అనేది ఇక్కడ రియల్ క్వశ్చన్. అది మీరు ఆలోచించుకోవాలి. మీలో ఎవేకనింగ్ అనేది జరగాలండి. ఎవేకనింగ్ లేదు, ఎన్లైటన్మెంట్ అనేది కూడా జరగలేదు. ఒక సిచ్యువేషన్ లోని ఇంకా క్లారిటీ రాకపోవడం, ఇంకా సిచ్యువేషన్ ని యాక్సెప్ట్ చేస్తే కానీ మీరు ఏంటంటే థింగ్స్ ని హ్యాండిల్ చేయలేరు, సరెండర్ అయితే కానీ థింగ్స్ ని హ్యాండిల్ చేయలేరు అనే లెసన్ మాత్రం నేర్చుకోలేదండి. సో అది నేర్చుకునే వరకు కూడా ట్రబుల్స్ అయితే ఉంటాయి. ఈ సిచ్యువేషన్ కార్మిక్ అండి మోస్ట్లీ. ఎందుకంటే మీ 100% మీరు ఇక్కడ ఇచ్చినా సరే మీరు కరెక్ట్ వేలో వెళ్ళకపోతే ఆ 100% కి రిటర్న్ అలానే వస్తుందండి. సో జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎందుకంటే థింగ్స్ వర్కౌట్ అవుతాయి. మీరు ఈవెన్ ఫినాన్షియల్ క్రైసిస్ ఫేస్ చేసి లిటరల్ గా మీ ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ పోగొట్టుకున్నా తిరిగి మీరు పోగొట్టుకున్నంత వస్తుందండి. కాకపోతే మీ అప్రోచ్ కానీ, మీరు థింక్ చేసే వే కానీ, మీ యాటిట్యూడ్ కానీ ఎక్కడా కూడా పాజిటివ్ వైబ్స్ ఇవ్వట్లేదు. అంటే మంచి వ్యక్తే అలా అని చెప్పి మీరు ఏంటంటే చెడ్డ వ్యక్తి, లేకపోతే అట్లీస్ట్ సిచ్యువేషన్స్ వల్ల ఇలా మారిపోయారు అని కూడా చెప్పడానికి లేదు. కాకపోతే మిమ్మల్ని మీరు ఎక్స్ప్రెస్ చేసుకున్న దగ్గర, మీరు థింక్ చేసిన దగ్గర, లేకపోతే మీరు ఆలోచించే దగ్గర మాత్రం సరిగ్గా లేరు. అది కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. సో అది మీరు కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తే చాలు. అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో నేను చెప్తున్నాను కదండి, మీరు ఏదైనా సరే అడాప్ట్ చేసుకోగలరండి. అంటే ఇంకా క్లియర్ గా చెప్పాలంటే సిచ్యువేషన్ ఎంత కాంప్లికేటెడ్ అయినా సరే మీరు ఏంటంటే మిమ్మల్ని మీరు కొంతవరకు బెండ్ చేసుకోగలరు. ఆ సిచ్యువేషన్ ని యాక్సెప్ట్ చేయగలరు. అంటే ఎంత కష్టమైనా సరే మీకేంటంటే అది యాక్సెప్ట్ చేసుకునే గుణం ఉందండి. పర్వాలేదు, అంటే ఇబ్బంది అని తెలిసినా సరే ఆ ఇబ్బందిని తీసుకుంటారు. అలాంటి మనస్తత్వం ఉన్న మీరు అసలు ఎందుకు అంటే ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లోనే ఇలా ఉన్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో మిమ్మల్ని మీరు కొంత చేంజ్ చేసుకోవాలండి. ఈ సిచ్యువేషన్ లో మీరు ఏంటంటే న్యాచురల్ గా ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. న్యాచురల్ గా వాటిని యాక్సెప్ట్ చేసి ఆ ఫ్లోని యాక్సెప్ట్ చేయాలండి. మీకేంటంటే ఇది తెలియాలి, ఇది మీరు అర్థం చేసుకోవాలి. మీరేంటంటే ఇది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, మీరేంటంటే మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి స్ట్రగుల్ అవుతున్నారు. సో ట్రూత్ అనేది ఇక్కడ వేరు. సో ఈ ట్రూత్ ని యాక్సెప్ట్ చేయాలి. ఇది పెయిన్ఫుల్లే, కానీ ఈ పెయిన్ ని మనం ఏంటంటే ఫేస్ చేయగలం. మనం లైఫ్ లో చాలా పెయిన్ తీసుకున్నాం. సో ఈ పెయిన్ ఏం పెద్ద కష్టం ఏం కాదు. సో అసలు ఈ పెయిన్ నుంచి మనం ట్రావెల్ అవుదాం, మనకి యూనివర్స్ ఏమిస్తుందో చూద్దాం అనుకుని మీకు అలాంటి మనస్తత్వం ఉండి మీరు ప్రయత్నం చేసినప్పుడు, మీలో ఆ ఆనెస్టీ అనేది 100% ఉన్నప్పుడు థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మీరు యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి థింగ్స్ అనేవి మీరు కాంప్లికేట్ చేసుకుంటున్నారు, లేకపోతే మీ ఓన్ వేలో డీల్ చేయాలని చూస్తున్నారు. అందుకే ఇది ఇంకా ఇంకా ట్రబుల్సమ్ అయిపోతుంది. నేను చెప్పింది కానీ మీకు అర్థమైతే అట్లీస్ట్ నేను చెప్పిన దాంట్లో మీకు ఒక 50% రెజోనేట్ అయినా సరే మీరు మారే ప్రయత్నం మాత్రం చేయాలి. ఎందుకంటే మీరు ఇలానే ఉంటే ఈ సిచ్యువేషన్ మాత్రం పెండింగ్ లోనే ఉంటదండి. ఆర్ ఇంకా మీ హోప్స్ నైనా మీరు విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఉంటది. ఇవి ఏవి జరగకూడదని మీరు అనుకుంటే మాత్రం మీరు ఇంకా సరెండర్ అయిపోవడం మంచిది. మీ వైపు నుంచి మీరు కంట్రోల్ అయిపోతే ఏ బాధ లేదు. సో ఆలోచించండి, ఇది మీ వల్ల అవుతుందండి. నిజానికి ఫస్ట్ 2 కార్డ్ సెట్స్ వాళ్ళకంటే కూడా మీరేంటంటే థింగ్స్ ని ఈజీగా అంటే హ్యాండిల్ చేయగలరు. ఆర్ అంటే ఆ పెయిన్ ని కానీ ఆ సిచ్యువేషన్స్ ని కానీ ఎక్కువ టాలరేట్ చేయగలరండి. మీలో ఇది ఒక స్పెషల్ ఎబిలిటీగా కూడా కన్సిడర్ చేయొచ్చు. సో ఈ ఒక్క విషయంలోనే మీరు ఒక డిఫరెంట్ పర్సన్ లా ఉండాల్సిన అవసరం లేదు. అన్ని విషయాల్లో ఎలా అయితే రియాక్ట్ అవుతున్నారో ఈ విషయంలో కూడా అలానే రియాక్ట్ అవ్వండి. డెఫినెట్ గా చేంజెస్ అయితే చూస్తారు. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను నేను చెప్పింది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బై.